లక్కీగా 2 టైమ్స్ ఆన్ సైడ్ వెళ్ళాను. ఫస్ట్ టైం ఐ వాజ్ రియలీ హ్యాపీ. కానీ సెకండ్ టైం ఒక ఇన్సిడెంట్ నన్ను చాలా బాధ పెట్టింది. అదేంటంటే మా క్లయింట్ ఉచ్చాల పోసుకోవాలో మెయిల్ రాసింది. ఆ మెయిల్లో ఆమె ఎలా రాసిందంటే మన RRR సినిమాలో అజయ్ దేవగన్ లోడ్ ఎయిమ్ షూట్ అన్నట్టు ఆమె ఒక బొమ్మ వేసి ఎలా పాయింట్ చేయాలి కమోడ్కి, ఎలా పోయాలని రాసింది. అది ఎందుకు జరిగిందంటే ఎవరో ఆ ఫ్లోర్ వాళ్ళు ఎప్పుడు డ్రైగా పెట్టుకుంటారు కదా, వెట్ అయిందంట ఫ్లోర్. అంటే డ్రాప్స్ ఆఫ్ టాయిలెట్ వాటర్ ఏం పోసారో తెలీదు, పడ్డది. కానీ అది ఎవరు పోసారో కూడా తెలీదు. మన ఇండియన్స్ పోసారా లేదా అక్కడ ఆ కంట్రీ పీపుల్ కూడా ఉన్నారు, వాళ్ళు పోసారో తెలీదు. కానీ దానికి ఆమె అలా రాసేసరికి నాకు ఏమనిపించిందంటే వాళ్ళొక్కళ్ళే సివిలైజ్డ్, మనం ఇంకా స్టోన్ ఏజ్లో ఉన్నామా అన్న ఫీలింగ్తో రాసింది. అంటే అక్కడ వాళ్ళు అలా ఫీల్ అవుతారు. నేను అప్పుడు అనుకున్నా, ఇండియాలోనే గట్టిగా సంపాదించి, గట్టిగంటే మరీ ఎక్కువ అవసరం లేదు, 1,20,000 సంపాదించుకొని హ్యాపీగా ఉండొచ్చు. పోయి అక్కడ బాత్రూమ్లు కడిగి, చదువుకోవడానికి పోయి బాత్రూమ్లు కడిగి, ఈ హోటల్లో పక్కలు మార్చి, ఆ పెట్రోల్ బంక్లో పనిచేసి, షాపుల దగ్గర పనిచేసి, ఆ నల్లోళ్ళు వచ్చి గన్ను పెట్టి బెదిరించే బదులు ఇండియాలో రిలాక్స్డ్గా మనందరితో మనకు నచ్చింది తింటూ ఉండొచ్చు. సో మీ ఫీలింగ్ ఏంటో కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలానే ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హర్ష టాక్స్ హియర్.